మా నాన్నగారైనటువంటి మాజీ కౌన్సిలర్ శేఖన్న గారి జ్ఞాపకార్థం, అమ్మగారి జ్ఞాపకార్థం ఈరోజు అంబేద్కర్ నగర్లో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ మెడికల్ క్యాంప్ కోసం మన మధు హాస్పిటల్ మనోజ్ రెడ్డి గారు చాలా సహకరించారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ మెడికల్ క్యాంప్ గురించి ప్రతి ఒక్కరికి చెప్పి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాల్సిన విధంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3-4 గంటల వరకు ఉంటుంది. హార్ట్కి సంబంధించింది, చిన్నపిల్లల డాక్టర్, ఈఎన్టీ, ఈ డాక్టర్ సదుపాయం ఇక్కడ ఉంది. ఈసీజీ, రక్త పరీక్ష, షుగర్, బీపీ, హియరింగ్ టెస్ట్, ఈఎన్టీ, షుగర్ టెస్ట్. పాత్రికేయులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వీధి ప్రజలకు, ముఖ్యంగా మా మిత్రుడు మాజీ కౌన్సిలరు శేఖన్న గారు 1987లోనే ఆయన కౌన్సిలరు. నేను కూడా ఆ టైంలో డైరెక్ట్ ఎలక్షన్. ఈరోజు మనమంతా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు చూస్తున్నాము. ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వాళ్ళ దినాలు చేయాలంటే, ఇంకోటి దినాలు చేయాలంటే రకరకాల ఆచారాలు చేస్తాము. కానీ ఈరోజు శేఖన్న గారు కుమారులు ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ముగ్గురు స్వచ్ఛందంగా ఉచిత మెగా వైద్య శిబిరం, పర్టికులర్గా ఇదే వీధిలో ఎక్కడైతే దళితులు ఉన్నారో, ఎక్కడైతే బీద ప్రజానీకులు ఉన్నామో, కార్మికులు ఉన్నారో, ఈ ప్రాంతంలోన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా ఆదోని ప్రజలందరి తరఫున కూడా అభినందిస్తున్నాను వాళ్ళకి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎవరైనా రకరకాల తల్లిదండ్రుల పేరు మీద అవి రకరకాల ఫంక్షన్లు అవి చేస్తారు. కానీ ఒక వైద్య సేవ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన ఆదోనిలోన. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆయన మనశ్శాంతి కూడా, శేఖన్న గారు మనశ్శాంతి కూడా, ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ పిల్లలు కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నమస్కారం. శ్రీనివాసులు దాదాపుగా 26 సంవత్సరముల నుండి అంబేద్కర్ నగర్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము ఆలయ ధర్మకర్తగా పనిచేస్తున్నాను. అప్పటి నుండి అప్పటికి కౌన్సిలర్గా ఉన్నటువంటి శేఖన్న గారు దేవాలయము టాప్ వేసేదానికి కానీ, బేస్మట్టం కానీ, ప్రతి విషయానికి ఏ విషయం ఉన్నా స్వామి నేనున్నానంటూ వెన్నతట్టి నిలబడి ఈ దేవాలయాన్ని ఇడికి తీసుకొని వచ్చి ప్రతి సంవత్సరం దేవాలయం దగ్గర పెళ్ళిళ్ళు అయితేనేమి, తర్వాత బీద వాళ్ళకు ఉదయము తాళి, కాల్సుతులు, బట్టలు, తలంబరాల బట్టలు ఇప్పిస్తారు గుడి దగ్గర. అలాగే రాత్రి భోజనము, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం జరుపుతూ, మరియు అంబేద్కర్ నగర్ అభయాంజనేయ స్వామికి రథోత్సవం ఇచ్చినటువంటి మునుస్వామి, ఇలా ఈ పేరు పేరున అంబేద్కర్ నగర్లో కార్యక్రమాలకు ముందుకు వస్తూ మన శేఖన్న గారి సహకారం ద్వారా ఈరోజు దేవాలయానికి అన్ని రకాలుగా ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఉండేటువంటి పెద్దల ద్వారా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వారి కుమార్